పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి మళ్ళీ ఒక ఆశ కలిగించే ఒక వార్త వచ్చింది. ఒక శుభవార్త వచ్చింది. ఈ శుభవార్త రావడం మళ్ళా అది వెనక్కి వెళ్ళడం అది రెగ్యులర్‌గా అయిపోయింది. ఫ్యాన్స్‌కి ఎలా ఉందంటే ఆశ నిరాశల పోరాటం అంటారు చూసారా? అలా ఉంది. ఎందుకంటే ఆయన సినిమా చూసి చాలా కాలమైంది. రాజకీయాల్లో ఆయన చూస్తూనే ఉన్నాం. ఆయన చైతన్యం చూస్తూనే ఉన్నాం. ఆయన అందిస్తున్న సేవలు చూస్తున్నాం. ఆయన దక్షత చూస్తూనే ఉన్నాం. జాతీయ స్థాయిలో ఆయన ఈ ప్రభంజనం కూడా చూస్తూనే ఉన్నాం. ఇదంతా బావుంది. కానీ ఆయన ఫస్ట్ నుంచి మనం చూస్తుంది ఎలాగా ఒక మాస్ హీరో కింద. లేతే మాస్ ప్లస్ క్లాస్ కలిసిన హీరో కింద. ఆయన సినిమా అంటే ఇంకా ఫ్యాన్స్‌కి పండగ. అలాగే మిగిలిన ప్రేక్షకులకు కూడా పండగే. ఆయనకు ప్రత్యేకించి ఫ్యాన్స్ అంటూ ఒక కేటగరీ పీపుల్ లేతే ఆంధ్రాకి, తెలంగాణకు లేదు. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఆయన చేసిన సినిమాలు అంటే 'అత్తారింటికి దారేది', అలా 'ఖుషి' ఇలా చూస్తుంటే ప్రతీది ఆ 'తొలి ప్రేమ' నుంచి ఆయన తీసిన సినిమాలు చాలా తక్కువే. మిగిలిన అంటే రాసి రీచ్ చూస్తే చాలా తక్కువ. రాసి అంటే క్వాంటిటీ. కానీ క్వాలిటీ చూస్తే చాలా ఎక్కువన్నమాట. ఎందుకంటే ఆ సినిమాల ద్వారా ప్రతి ఇంట్లోకి వచ్చేసాడు ఆయన పవన్ కళ్యాణ్. సినిమాల ద్వారానే వచ్చేసాడు. అంత ఆయన మా ఇంట్లో ఒక మెంబరా అనుకునే స్థాయికొచ్చేసాడు. స్టూడెంట్స్ కొన్ని చూస్తే మా మా గ్రూప్‌లో ఒక లీడరా లేదా మా గ్రూప్‌లో మనిషా అన్నట్టుగా వచ్చేసాడు. ఇంకా అమ్మాయిల జీవితంలో అయితే పవన్ కళ్యాణ్ లాంటోడు ఉంటే ఎంత బాగుండు మనకి లైఫ్ పార్ట్నరు లేదా లవ్వరు అనే స్థాయికొచ్చేసాడు. ఎక్కడ కూడా. ముఖ్యంగా ఏంటంటే ఆయన చేసిన సినిమాల గురించి ఇప్పుడు విశ్లేషణ చేయడం నా ఉద్దేశ్యం కాదు కానీ ఆహ్, ప్రతి ఒక్కళ్ళు ఐడెంటిటీ చేసుకుంటారు ఒక హీరోతో. నేను అలా ఉండాలి, నేను అలా ఉంటాను. ఇది నా కథే. అంటే ఆ జనాలుగా అంత దగ్గరగా. అలాగే ఫ్యామిలీ సినిమా తీసుకుంటే, 'అత్తారింటికి' తీసుకుంటే మనకు కూడా ఇటువంటి మేనల్లుడు ఉంటే బావుండు కదా! కుటుంబం గురించి ఆలోచించేవాడు. ఇలాగా కుటుంబ విలువని కాపాడేవాడు ఒకడుంటే బావుండు కదా! అని ప్రతి ఇంట్లో ప్రతి మేనత్త అనుకునే స్థాయికొచ్చేసాడు. అలాగా ఉంటే ఇప్పుడు సినిమా రాజకీయాల్లో ఆయన చాలా బిజీ అయిపోయి ఉండడం వల్ల అప్పుడులో అంటే 5 ఏళ్ల క్రితం 2019 కరోనా ముందు కమిట్ అయిన ప్రాజెక్టులు కూడా రాకపోవడం. అప్పుడు కూడా ఏదో 'భీమ్లా నాయక్' అని అలా 1, 2 సినిమాలు అలా చేయడం. అవి జనాలు దాంతో సంతృప్తి పడడం తప్పితే ఆయన నుంచి మనం విరివిగా సినిమాలు ఆశిస్తుంటే అసలు రావట్లే. సరే కమిట్ అయిన సినిమాలు ఒక 4, 5 ఉన్నాయి కదా! అంటే కొన్ని ఆగిపోయాయి. కొన్ని సగంలో ఉన్నాయి. కొన్ని 75% ఉన్నాయి. ఇలా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో గాని, మీడియాలో గాని అంటే ఆ ప్రొడ్యూసర్‌కి కూడా వాళ్ళేం చెప్పలేని స్థితి. అలాగని ఈయన తప్పు పట్టలేని పరిస్థితి. ఇంక 2 రోజుల్లో ఈ సినిమా అయిపోతుంది అనుకుంటే, ఆ 2 రోజులు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఆయన అంతలాగా బిజీ అయిపోయి రాజకీయాల్లో ఏదో ఒక అవాంతరం ఆయనకి రావడం. ఆయన ప్రశాంతంగా ఉన్న సమయమే కనపట్లే. నిజం చెప్పాలంటే. అంటే మనస్ఫూర్తిగా ఆయనకేమి సినిమాలు ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఆపేసి అభిమానులను నిరాశపరచాలని, ప్రొడ్యూసర్‌లు నష్టపరచాలని ఆయనకేమి లేదు వాస్తవంగా. కానీ కమిటెడ్ సినిమాలు చెయ్యాలి. అభిమానుల కోసం చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. మన అంటే ఇప్పుడు కానీ రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మీదే ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చి దాని వైపుగానే ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నాడు. ఆయన ఆయన జీవితంలో ఆయనకంటూ ఆయన సొంత సమయం కూడా గడపట్లేదు. అభివృద్ధి, సంక్షేమం ఇలా వెనకబడిపోయింది అని చెప్పి కూటమి ప్రభుత్వంలో కీలకమైన ఒకటి జనసేన పార్టీ నిర్మాణం, ఆ క్యాడర్ నిర్మాణం, అదే రకంగా ఆహ్, విజయం వైపు ప్రయాణం, ఆ ప్రతిపక్షాల బాణాల నుంచి తప్పించుకొని మొత్తానికి ఏదైతే గద్దెనెక్కినటువంటి కూటమి ప్రభుత్వంలో ఆయన కూడా కీలకమైనటువంటి భాగస్వామి అయ్యారు. ఆయన వచ్చినప్పటి నుంచి జాతీయ స్థాయిలో మొన్నటికి మొన్న ఏదో చేద్దాం అనుకుంటే పెహల్గాం యుద్ధం అది కూడా మన మీద ప్రభావం. అమరావతి నిర్మాణం, రాజధాని నిర్మాణం ప్రతి దాంట్లో కూడా ఇది నాది బాధ్యత, నా రాష్ట్రం, నా ప్రజలు, నేను చేయడానికే వచ్చాననే ఉద్దేశంతో ఉండడం వల్ల ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే ఆయన చేయబోతున్నటువంటి సినిమాలు 'హరిహర వీరమల్లు' గాని, 'సర్దార్ భగత్ సింగ్' గాని ఇలా పేరుతో సహా వచ్చేసాయి. కొన్ని కొన్ని చోట్లయితే ఫస్ట్ లుక్ అని ఇలాంటివి కూడా వచ్చేసాయి ఆయనవి. ఇక మాట్లాడుకుంటుంటే ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం గారు చాలా ఫేమస్ ప్రొడ్యూసర్, స్టార్ ప్రొడ్యూసర్, ఏస్ ప్రొడ్యూసర్ అనొచ్చు. ఆయనతో ఈయనకున్న అనుబంధం ద్వారా 'హరిహర వీరమల్లు' అనే సినిమానికి ఆయన ఎప్పుడో ఇది ఇంక ఏళ్ళు కూడా ఎందుకు గడిచిపోతే పంచవర్ష ప్రణాళికలో అయిందది. 5 ఏళ్ల క్రితమో ఎప్పుడో ఆయన మొదలుపెట్టారు. దానికి 'క్రిష్' అది కూడా ఏంటంటే ఆయన అభిరుచికి సరిపడా కథాంశంతో అంటే రెగ్యులర్‌గా ఇలా సోషల్ డ్రామా అలా కాకుండా చాలా వినూత్నమైన కథతో ఒక చరిత్రలో జరిగిన కథగా చెప్పారు. దాని మీద ఎలా ఆశలు ఆయన పెంచాడా? అభిమానులు పెంచుకున్నారో తెలీదు గానీ, ఆ గెటప్ గాని, తర్వాత దానికి సంబంధించి ఆయన ఏదో పాట పాడాను అలాంటివి అలా మధ్య మధ్యలో ఒకడు వదులుతుంటే వీళ్ళలో ముఖ్యంగా ఫ్యాన్స్‌లో గాని, ప్రేక్షకుల్లో గాని, ప్రజల్లో గాని అంటే హైప్ అంటామే హైప్ అలా పెరిగిపోవడం.
మధ్యలో ఈ మీడియా వాళ్ళకి ఏదో చిన్న ఉప్పు అందడం, దాంతో దీనికి ఓటీటీ రైట్స్ ఇంత అయిపోయిందట, అంత అయిపోయిందట, దీనికి చాలా క్రేజీగా ఉందట, పవన్ కళ్యాణ్ ఫైట్‌కి డైరెక్షన్ చేసేట, ఇంకోటి చాలా ఇదిగా అయిందట, అదిగా అయిందట అని చెప్పడంతో ఇంకా ఆశలు పెరిగిపోవడం. ఎప్పుడొస్తాడా? ఎప్పుడొస్తాడో ఎదురు చూడడం. చెప్పిన సమయానికి రాకపోతే నిరాశపడడం ఇది జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇది జరుగుతున్న కథ చెప్పాను. ఇప్పుడు జరగబోతున్న కథ ఎలా ఉండబోతోంది అంటే, మొత్తానికి ఆయన 'హరిహర వీరమ్మలు' సినిమాలో చేయవలసినటువంటి ప్యాచ్ వర్కో లేదా పెండింగ్ వర్కో చేసేసి, దాన్ని గుమ్మడికాయ కొట్టేసారని ఒక వార్త అయితే వచ్చింది. ఆ వార్త రావడంతో ఏంటంటే, యాక్చువల్లీ ఇప్పుడు ఈ మే నెలలోనే ఇస్తారు ఈ సినిమా అని చెప్పేసి, ఈ మే సమ్మర్‌కి సినిమా అవుతుంది. పెద్ద సినిమా అవుతుంది. మాకు అభిమానులు చూసి చాలా రోజులు ఇంకా ఎలాగ రేస్‌లో లేరు. ఏదో కాంపిటీటివ్ మూవీ ఏం కాదు. అభిమానుల కోసం చేస్తున్నటువంటి మూవీ తప్పితే, అక్కడ మనకేమి ఇది మిగిలిన రికార్డులు ఇంతకు ముందులాగా పలానా హీరోతో కంపారిజన్స్ ఇవేం లేవు. మాకు మా హీరో సినిమా కావాలి. అలాగే ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు మిగిలిన హీరోల ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తారు. ఇంకా మాట్లాడితే మిగిలిన హీరోలు కూడా చూస్తున్నారు. మా పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి ఎన్నాళ్ళు అయిపోయింది. అలా ఊరిస్తున్నాడు ఆ సినిమా ఏంటి అనేది. దానికి ఆయన తప్పేం లేదు. ఆయన తప్పేమీ లేదు. ఆయన క్షణం కూడా ఖాళీ లేకుండా మొత్తం రాత్రింబవళ్ళు ఇందులో ఇంకా ఇంకా అయిపోయింది. ఆయన జీవితం అంకితం అయిపోయింది. ప్రజలకి అంకితం అన్నట్టుగా అయిపోయింది. ఈ సినిమా ఏంటి ఆయనకే పెద్ద ఇదిగా అయిపోయింది. ఎలా బ్యాలెన్స్ చేయాలో కూడా తెలీదు. ఒక పక్క సినిమా, ఒక పక్క రాజకీయాలు కాదండి. పూర్తిగా రాజకీయాలు. అందులో కొంచెం ఒక 5%, 2% కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేయాలి. అభిమానులను నిరాశపరచకూడదనేది ఆయన చాలా బలంగా ఉంది. ఎటు పాలుపోవట్లే ఆయనకి. ఏం చేయాలో తెలియట్లేదు. అలాగని ఈ కాంబినేషన్స్ ఇయన్నీ పాపం ఈ రత్నం గారి నిర్మాతలందరూ, డైరెక్టర్లు కొంచెం చేసుకుంటే, ఆ టైంకి ఈయనకి ఏదో ఒక రాజకీయపరమైనటువంటి అవాంతరమో లేదో ఏదో తలనొప్పి రావడం, ఆ షూటింగ్ కాస్త ఆగిపోవడం. ఇప్పటిదాకా అలా జరిగొచ్చిందండి. సరే ఎట్టకేలకి గుమ్మడికాయ కొట్టారు. గుమ్మడికాయ కొట్టుకుంటే సినిమా షూటింగ్ అయిపోయింది. ఇంకా సినిమా సంబంధించి ఏం చెయ్యక్కర్లేదని దాన్నే గుమ్మడికాయ కొట్టడం అంటారు. సరే 'ఎంఎం కీరవాణి' గారు దానికి ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కి మ్యూజిక్ ఇచ్చారని చెప్పేసి, అలాగే నిధి అగర్వాల్ ఆవిడ పవన్ కళ్యాణ్ పక్కన పేరుగా చేస్తున్నారని చెప్పి, ఇలాంటి చదువుతున్నాం కాబట్టి అది బట్టి వచ్చేసింది ఓ రకంగా చెప్పాలంటే. ఏదో పాటల్లో కూడా గుర్తుండవు కానీ ఫ్యాన్స్‌కి మనకి 'హరిహర వీరమల్లు' గురించి ఏ మొక్క అడిగినా ఆయన ఎప్పుడు ఏది రిలీజ్ చేశారు, ఎప్పుడండి ఆయన కత్తి ఎలా తిప్పాడు, ఇలా చేశాడు, ఇలా అయన్నీ నేను కళ్ళకి అలా వచ్చేస్తున్నాయి అవన్నీ. ఆ డ్రెస్ గాని, ఆ గెటప్ గాని, ఆ బ్లాక్ డ్రెస్ ఏసుకొని ఒక ఫైట్ సీన్ గాని వాటితోనే సంతృప్తి పడతాం. అంతలా ఆరాధిస్తున్నాం మరి ఏం చేద్దాం మరి? అభిమాన స్థాయి నుంచి ఆరాధనా స్థాయికి వెళ్ళిపోయాం మనం. ఎదురు చూస్తున్నాం, నిరీక్షిస్తున్నాం అభిమానులు. పాపం ఆయన్నేమి మనల్ని చేయకూడదు, ఏమీ లేదు పాపం. ఎటు ఎవరిని సంతృప్తి పరచలేని సమయం లేదు ఆయనకి చెప్పొచ్చే మాట. ఆయన సినిమాలు చేయకూడదు. సినిమాల నుంచి వచ్చారు. సినిమాల నుంచి మనకి అలరిస్తూనే ఉన్నారు. మన జీవితాలకు ఆయన సినిమాలు బట్టే మనకొచ్చారు కదా! అయితే ఈ 'హరిహర వీరమల్లు' అనే సినిమా ఇప్పుడు మే అయిపోయింది. మనం నమ్మాలంటే నమ్మాలి, ఎదురు చూడాలంటే చూడాలి తప్పదు. మళ్ళా ఇంకోసారి వాయిదా పడుతుంటారా మీరు ఇంత గట్టిగా చెప్తున్నారు. వాయిదా పడకపోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ గుమ్మడికాయ కొట్టారు కాబట్టి ఒక ధైర్యం. అదీ కాకుండా మనకు వినిపిస్తున్నటువంటి వార్తలు బట్టి చూస్తే జూన్ 12వ తారీఖు మన 'హరిహర వీరమల్లు' మన థియేటర్‌లోకి వచ్చి మనందరిని అలరిస్తాడని మాట మటుకు మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. దానికి తోడు ఈ ట్రైలర్ ఏదో కట్ చేశారు. అంటే ఇంకా దాని మీద హైప్ పెరిగిపోతుంది. పూనకాలు వస్తున్నాయన్నమాట. ఆ ట్రైలర్ చాలా బోచిందని సినీ ట్రేడ్ వర్గాలు లేదా ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళు చెప్పడంతో ఇవన్నీ ఎప్పుడు ఏ చిన్న వార్త వచ్చినా అది మనందరికీ చాలా ఆశాజనకంగా ఉంటుంది, ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా పూర్తిగా ఒక సినిమాలో మన సినీ మీడియా కూడా ఈయన అప్డేట్స్ చేద్దామని కూడా అలా కూర్చున్నారు. వారు కూడా ఎదురు చూస్తున్నారు. క్రిటిక్స్ కూడా ఎదురు చూస్తున్నారు. సినిమా జర్నలిస్టులు ఎదురు చూస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ ఎదురు చూస్తుందండి. అంతదాకా ఎందుకు? సినిమా ఇండస్ట్రీ కూడా ఈ 'హరిహర వీరమల్లు' అనే సినిమా ఎప్పుడొస్తుందా? ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తుందంటే ఎటువంటి లేదనమాట. కాబట్టి ఆ 'హరిహర వీరమల్లు' గురించి మనకి ఇప్పటిదాకా ఉన్న వార్త ప్రకారం చూస్తే ఈ నెల 19వ తారీఖు అఫీషియల్‌గా ఇంకా అంటే టెక్నికల్‌గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అది అంతా అప్పుడు కంప్లీట్ అయిపోతుందో లేకపోతే ఒక ఐడియా వస్తుందో తెలీదు గానీ 19వ తారీఖు మటుకు ఒక అఫీషియల్ ప్రకటన ఆ సినిమా నిర్మాత ఏఎం రత్నం చేస్తారనే విషయం మనకు అర్థమవుతుంది. అదే రకంగా ఈ సినిమా రిలీజ్ అయ్యే ఈలోగా ఒక ట్రైలర్ బ్యూటిఫుల్ ట్రైలర్ కట్ చేశారు. ఆ ట్రైలర్ కూడా అసలు అది చూస్తేనే మనకి ఇంకా ఒక రేంజ్‌లో ఉందని చెప్పేసి కూడా ఇప్పటిదాకా దాని గురించి ఆ సినిమా పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఈ జర్నలిస్టులు కావచ్చు, వాళ్ళు చూసి చెప్తారన్నమాట. కొన్ని కొన్ని మనకు బయటకు వస్తూ ఉంటాయి, లీక్ అవుతుంటాయి. ఒకటి సెన్సార్ రిపోర్టు, అలాగే ఎక్కడైనా షూటింగ్ జరుగుతుంటే అక్కడ పనిచేసే వాళ్ళు చూసి వచ్చిన వాళ్ళు భలే ఉన్నారండి, ఆయన ఇలా ఉన్నారండి, అలా ఉన్నారండి అని చెప్పడం. ఇది మనకి సహజం సినిమా ఇండస్ట్రీలో. ఎప్పుడైతే మనం ఇంత ఆసక్తిగా మనం వేరే ఏ సినిమా కూడా చూడలేదేమో. చాలా సినిమాలు లేట్ అవుతాయి. కానీ 'పవన్ కళ్యాణ్' మీద ఉన్నటువంటి పిక్చర్ అండి, ప్రత్యేక అభిమానం అండి మనకి
అలాగే ఆకలితో ఉన్నాం ఆ సినిమా ఎప్పుడొస్తుందో చూద్దాం అని చెప్పి. ఇప్పుడు ఇంక ఆయన కనులు విందు అన్నట్టుగా కడుపు నింపాలి అంతే. మనకి అంతా ఇంక అంటే ఫ్రస్ట్రేటెడ్ మూడ్‌లో ఉన్నాం అసలు నిజం చెప్పాలంటే ఫ్యాన్స్ అంతా కూడా. ఎప్పుడొస్తుంది? 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 ఈయన ఇవ్వట్లేదని చిన్న కోపం కూడా వస్తుంది ఆయన మీద. కానీ మళ్ళీ ఆయన పరిస్థితి తెలిసి మళ్ళీ మనం నిజమే కదా! మన రాష్ట్రం కోసం, దేశం కోసం ఆయన ఇలా పాటుపడుతున్నారు. మనం ఏదో మన వినోదం కోసం, మన ఆనందం కోసం, మన ఫ్యాన్స్ కోసం మనం ఇలా ఆలోచించడం తప్పు కాదని మనమే సరిపెట్టుకుంటున్నాం. ఆ పాత ఫోటోలు చూసో లేతే ప్రతిరోజు మనం చూడడం మీడియాలో గాని, సోషల్ మీడియాలో గాని, కొన్ని ఫిలిము మ్యాగజైన్స్‌లో గాని, వాటిలో గాని 'హరిహర వీరమల్లు' గురించి ఏదైనా అప్డేట్ ఉందా ఈరోజు? వస్తోందా? అని ప్రతి అభిమాని కూడా పవన్ కళ్యాణ్ సినిమా పవన్ కళ్యాణ్ ఏ పని చేస్తాడని చెప్పేసి అదొక రకమైన రాజకీయాల్లో ఆసక్తి అయితే, పవన్ కళ్యాణ్ ఏ రకమైన అభివృద్ధి పథకాలు చూస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు ఇదొక ఆసక్తి అయితే, దాంతో పాటుగా మనకి ఇంకో ఆసక్తి అంటే అప్డేట్. మూవీ అప్డేట్ ఏంటి? సో, ఈ 'హరిహర వీరమల్లి' అనేది మటుకు దానికేదో మనం అలా అనలేం గానీ, గ్రహణం పట్టిన చంద్రుడిలా ఉంది. గ్రహణం పట్టిన చంద్రుడు ఏముంది, ఒక గంటలో బయటకు వచ్చేస్తాడు. అలాగే ఈ 'హరిహర వీరమల్లి' కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అన్నీ అయిపోయాయి కాబట్టి, మన వీరమల్లు మన దగ్గరికి వస్తాడు. మనలందరినీ అలరిస్తాడు. కాబట్టి, ఇంకా నిరాశ పడకండి. ఇంకా రాదేమో, మళ్ళా ఇంతేనేమో అని కూడా అనుకోక్కర్లేదు. ఇది అఫీషియల్‌గా మనకు తెలిసిన సమాచారమే. కాబట్టి జూన్ 12 కాబట్టి ఆ జూన్ 12 నుంచి మనకి ఆ 'హరిహర వీరమల్లు' మన కొన్నాళ్ళ పాటు మనతోనే ఉంటాడు. అవన్నీ మనం చూసి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. నో డౌట్. అలాగే అది ఫస్ట్ 'క్రిష్' డైరెక్ట్ చేశారట. దాన్ని మరి ఏ కారణం చేతనో ఆయన వేరే ప్రాజెక్ట్స్ వల్ల ఆళ్ళు బయటికెళ్ళిపోయినప్పుడు రత్నం గారి అబ్బాయి 'జ్యోతికృష్ణ' ఇప్పుడు డైరెక్ట్ చేయడం. చాలా అంటే మంచి టెక్నీషియన్స్ అంతా పనిచేశారు. ఇంకా, ఇంకా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ గురించో, లేతే ఆయన ఫైట్స్ గురించో, ఆయన తీసుకున్న కథ గురించో మనం ప్రత్యేకించి చర్చించక్కర్లేదు. అది ఏదేమైనా మనం చూసేస్తాం. మనకి నచ్చినన్ని సార్లు చూస్తాం. కాబట్టి అది ఎంత సక్సెస్ అవుతుంది, ఎన్ని రికార్డ్ బద్దలు ఇలాంటివి కూడా అక్కర్లేదు. ఎందుకంటే మాకు సినిమా కావాలి ముందంతే. మాకు సినిమా కావాలి. కాబట్టి 'హరిహర వీరమల్లు' ఆ సినిమా జూన్‌లో వస్తుంది. ఇంకా ఆశకు అంతులేదన్నట్టుగా అభిమానులకు గాని, ప్రేక్షకులకు గాని, ఇంకా మిగిలిన సినిమాలు కూడా మనకి ఇచ్చేస్తే మన గొడవ ఉండదు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళా ఆగుతామా? నెక్స్ట్ సినిమా ఎప్పుడు అంటాం. అది ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు ప్రజలు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎలాగా మన గురించి ఆలోచించే మనిషి కాబట్టి ఫ్యాన్స్ గురించి కూడా ఒక ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు కాబట్టి డెఫినెట్‌గా ప్రస్తుతం మన 'హరిహర వీరమల్లు' అప్డేట్ అయితే ఇది. జూన్ 12న థియేటర్‌లోకి వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ 19థ్ దాని గురించి ఒక మంచి వార్త, మంచి టెక్నికల్లీ సౌండ్ అలాగే క్రియేటివిటీగా ఉన్న సినిమాగా ఒక పవన్ కళ్యాణ్ కెరీర్ ఇప్పుడు కెరీర్ అనగా సినిమా కెరీర్ వదిలేసి కెరీర్ పవన్ కళ్యాణ్ మనకు అందించిన అద్భుతాల్లో ఇది ఒక అద్భుతంగా నిలుస్తుందని ఆశిద్దాం. ముందుగానే ఆ 'హరిహర వీరమల్లు'కి అంటే మన పవన్ కళ్యాణ్‌కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్దాం. తొందరగా రావయ్యా బాబు! వేచి వేచి ఏదో కళ్ళు కాయలు కాస్తున్నట్టున్నాయని అభిమానులు అంటున్నారు. ఆయన వస్తారని చెప్పి రత్నం గారు ఇంకాస్త మంచి మాట చెప్తారు. పండగ చేసుకుందాం. జూన్‌లో ఏ పండుగలు ఉన్నాయో తెలియదు గానీ 'హరిహర వీరమల్లు' అనే ఒక వేడుక, ఒక పండగ ఫ్యాన్సే కాదు మొత్తం ప్రజలందరం కూడా చేసుకుందాం. థాంక్ యూ.